అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారండి? ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం దేవా. వాక్యమైన దేవా, వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ఆదికాండము 50వ అధ్యాయాన్ని, చివరి అధ్యాయాన్ని ధ్యానించుకుందామండి. ఈ అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో యోసేపు తన తండ్రి ముఖం మీద పడి అతన్ని గూర్చి ఏడ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను అని వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నామండి. రెండవ వచనములో తర్వాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించిన గనుక ఆ వైద్యులు ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచిరి. మనం చూసినట్లయితే 49వ అధ్యాయంలో యోసేపు చనిపోయినట్లుగా మనము వాక్య భాగంలో యాకోబు చనిపోయినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. అదే మరి ఆదికాండము 49:33 వచనంలో ఆ మాటను మనము చదువుతూ ఉంటామండి. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. యాకోబు చనిపోయిన తర్వాత యోసేపు తన తండ్రి ముఖం మీద పడి ఏడ్చినట్లుగా ఇక్కడ మొదటి వచనములో మనం చూస్తున్నాం. ఏడుస్తూ ముద్దు పెట్టుకున్నట్లుగా తన తండ్రిని ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. అతడు యోసేపు కన్నీళ్లు విడచటం అనేది చాలాసార్లు జరిగినట్లుగా మనము ఆదికాండములో చూసినామండి. ఇంకా ఆదికాండము 45:14 మనం చూస్తే తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను అని మనము వాక్య భాగంలో చూస్తున్నాం. యోసేపు తన తమ్ముడైన తన తల్లికి 2 కుమారులు. యోసేపు మరి బెన్యామీనుగా మనం చూస్తూ ఉన్నాము. బెన్యామీను మేడ మీద పడి ఏడ్చినట్లుగా చూస్తున్నాము. ఇప్పుడు యాకోబు చనిపోయిన తర్వాత యాకోబు ముఖం మీద పడి యోసేపు ఏడవటం అనేది మనము చూస్తూ ఉన్నాం. నిజంగా యోసేపు కన్నీళ్లు విడిచేవాడుగా ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏడ్చిన తర్వాత తన తండ్రిని ముద్దు పెట్టుకున్న తర్వాత వైద్యులకు మరి సుగంధ ద్రవ్యాలతో ఇశ్రాయేలీలను సిద్ధపరచమని చెప్పటం అనేది జరిగినట్లుగా మనం వాక్య భాగంలో చూస్తున్నాం. యాకోబు చనిపోయిన తర్వాత శవంగా మార్చబడిన తర్వాత మరి యోసేపు మాటను విని వైద్యులు దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించినట్లుగా వారు సుగంధ ద్రవ్యములతో ఆ యొక్క శవమును మరి సిద్ధపరిచినట్లుగా వాక్య భాగంలో చూస్తున్నాం. ఇశ్రాయేలు యొక్క మృతదేహాన్ని సుగంధ ద్రవ్యములతో సిద్ధం చేశారు. చివరికి అతడు తన యొక్క స్వభావాన్ని కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం. ఈ శరీర స్వభావం ఎప్పటివరకు ఉంటుందని మనం చూసినట్లయితే ఈ శరీర స్వభావము ఎప్పటివరకు అంటే ఈ యొక్క మరి శరీరంలో ప్రాణం ఉన్నంత వరకే ఈ యొక్క భౌతికమైన స్వభావం ఉంటుందని మనము వాక్యం ద్వారా చూడవచ్చు. ఈ స్వభావం ఎలాంటిది అని మనం చూస్తే ఈ స్వభావము సేవకులుగా ఉండవలసిన స్వభావంగా మనం చూడవచ్చు. అందుకని అంటాడు యాకోబు మరి ఆదికాండం 32:18 వచనంలో, నీవు ఇవి నీ సేవకుడవైన యాకోబువి, ఇది నా ప్రభు అయిన ఏసావు కొరకు పంపబడిన కానుక, అదిగో అతడు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పుమని చెప్పెను. యాకోబు మరి పద్నారాము నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు మాట్లాడిన మాటలుగా మనము ఈ మాటలను చూడవచ్చును. ఆ మాటలు యోసేపు ఏసావుకి సేవకుడిగా చెప్పుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే అతడు తన స్వభావాన్ని కోల్పోయిన వాడిగా యాకోబు కనబడుతూ ఉన్నాడు. 3వ వచనంలో, సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడి వారి కొరకు దినములు సంపూర్ణమగినట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమాయను. అతని గూర్చి ఐగుప్తీయులు 70 దినములు అంగలార్చిరి. చూడండి, ఆ దినాలలో మరి ఎవరైనా చనిపోతే కొన్ని దినాలు 40 దినాలని 30 దినాలని ఇలాగ దుఃఖ దినములు సలిపేవారుగా ఉండేవారనమాట. కాబట్టి వారు సమాధి చేయబడిన యాకోబుని సమాధి చేయటం కోసం
దేహాన్ని సిద్ధం చేయటం. అంతేకాకుండా పురాతన ఈజిప్ట్ వారు ఆరుతేరిన వారుగా మనము ఈ యొక్క మృతదేహాలని సిద్ధపరచటంలో వారు ఆరుతేరిన వారుగా మనకి ఈజిప్టీయులు కనబడతారు. అయితే 3500 వేల సంవత్సరాల తర్వాత, అంటే 3500 సంవత్సరాల తర్వాత కూడా వారు సిద్ధపరిచిన శవాలు కొన్ని చెడిపోకుండా ఉన్నట్లుగా, ఇప్పటికీ అలాగే ఉన్నట్లుగా మనము చూడవచ్చు. ఇంకా 4వ వచనంలో చూస్తే, అతను గూర్చిన అంగలార్పు దినములు గడిచిన తరువాత యోసేపు ఫరో ఇంటి వారితో మాట్లాడి, మీ కటాక్షము నా మీదనున్న ఎడల మీరు అనుగ్రహించి నా మనవి ఫరో చెవిని వేసి. 5వ వచనం, నా తండ్రి నా చేత ప్రమాణం చేయించి, ఇదిగో నేను చనిపోవచ్చున్నాను, కానానులో నా నిమిత్తం సమాధి త్రవ్వించితిని కదా, అందులోనే నన్ను పాతి పెట్టవాలని చెప్పిన కాబట్టి సెలవైతే నేను అక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి మరలా వచ్చేదనని చెప్పుడనెను. చూడండి, మరి యాకోబు యోసేపు చేత ఎలాంటి ప్రమాణం చేయించుకున్నాడు. తన యొక్క పితరుల స్వజనుల యొద్ద పాతి పెట్టమని చెప్పినట్లుగా మనము ఆదికాండం 47వ అధ్యాయంలో మనము చూస్తాము. 47వ అధ్యాయము 29 నుంచి 31 వచనాల వరకు చూస్తే మనము అక్కడ ఇశ్రాయేలు సావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి, నా ఎడల నీకు కటాక్షమున్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ క్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనుపరచుము, ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతి పెట్టకము. చూడండి, యాకోబు కోరుకుంటూ ఉన్నాడు తన కుమారుని, నన్ను ఐగుప్తులో పాతి పెట్టొద్దని కోరుకుంటూ ఉన్నాడు. అంతేకాదండి, నా పితరులతో కూడా నేను పండుకొన్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకుని పోయి వారి సమాధిలో నన్ను పాతి పెట్టమని మరి యాకోబుతో చెప్పినట్లుగా చూస్తున్నాం. 31వ వచనంలో, అందుకతడు నేను నీ మాట చొప్పున చేసేదనని మరియు అతడు నాతో ప్రమాణం చేయమన్నప్పుడు యోసేపు అతనితో ప్రమాణం చేసెను. అప్పుడు ఇశ్రాయేలు తన మంచపు తలవాపి మీద వంగి దేవునికి నమస్కారం చేసెను అని మనము 47వ అధ్యాయంలో చూస్తూ ఉన్నామండి. అదేవిధంగా ఈ మాటలన్నీ కూడా ఫరోతో చెప్తున్నట్లుగా, చెప్పమని పంపించినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. 6, 7, 8 వచనాలు మనం చూస్తే, అందుకు ఫరో అతడు నీ చేత చేయించిన ప్రమాణం చొప్పున వెళ్ళి నీ తండ్రిని పాతి పెట్టమని సెలవిచ్చాను. కాబట్టి యోసేపు తన తండ్రిని పాతి పెట్టుటకు పోయెను. అతనితో ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులందరూ, ఐగుప్తు దేశ పెద్దలందరూ, యోసేపు ఇంటి వారందరూ, అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారును వెళ్ళిరి. వారు తమ పిల్లలను, తమ గొర్రెల మందలను, తమ పశువులను మాత్రము గోషేను దేశములో విడిచిపెట్టిరి. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే యోసేపును మరి సమాధి చేయటానికి మరి ఫరో చేత సెలవు తీసుకుని వెళుతున్నట్లుగా మనము వాక్య భాగంలో చూస్తున్నాం. ఫరో ఇంటి పెద్దలైన వారు, అతని మరి యోసేపు సేవకులందరూ కూడా, ఐగుప్తు దేశ పెద్దలందరూ కూడా, అలాగే యోసేపు ఇంటి వారందరూ, అతని సహోదరులు, అతని తండ్రి ఇంటి వారును వెళ్ళినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. వీరు వెళుతూ వారి యొక్క పిల్లలను, తమ యొక్క మందలను, పశువులను మాత్రం గోషేన్లోనే విడిచిపెట్టి వెళ్ళినట్లుగా ఇక్కడ మనం వాక్య భాగంలో చూస్తున్నాం. 9, 10, 11 వచనాల్లో చూస్తే, మరియు రథములను రౌతులను అతనితో వెళ్ళినందున ఆ సమూహం బహు విస్తారమాయను. యొర్దాను అవతలనున్న అటాదు కళ్ళమునొద్దకు చేరి అక్కడ బహుఘోరముగా అంగలార్చిరి. అతడు తన తండ్రిని గూర్చి 7 దినములు దుఃఖము చెలిపెను. చూడండి, యోసేపు ఇంత కాల్బలం తీసుకుని మరి విస్తారమైన సమూహాన్ని తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు అక్కడ యొర్దానుకు అవతలనున్న అటాదు కళ్ళమునద్ద చేరిన తర్వాత అక్కడ బహుఘోరంగా యోసేపు ఏడ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తన తండ్రిని గూర్చి 7 దినములు దుఃఖ దినములు తెలిపినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. 11వ వచనంలో, ఆ దేశమందు నివసించిన కానానీయులు అటాదు కళ్ళమునద్ద ఆ దుఃఖము సలుపుట చూసి ఐగుప్తులకి ఇది మిక్కుటమైన దుఃఖమని చెప్పుకొనిరి. గనుక దానికి ఆబేల్ మిస్రాయిము అని పేరు పెట్టబడెను. అది యొర్దానుకు అవతలనున్నది. చూడండి, యొర్దానుకు అవతలనున్న ఆ స్థలానికి ఒక పేరు పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ యొక్క స్థలం పేరు ఆబేలు మిస్రాయిముగా పేరు పెట్టడం జరిగింది. ఈ పేరుకు అర్థం ఏంటంటే ఈజిప్టు వారి విలాపము అని అర్థం. ఈ అర్థం వచ్చేటట్లుగా అక్కడ పేరు పెట్టినట్లు మనము వాక్య భాగంలో చూస్తున్నాం. 12లో
12, 13 వచనాల్లో చూసినట్లయితే అతని కుమారులు తన విషయమై అతడు వారికి ఆజ్ఞాపించినట్లు చేసిరి. అతని కుమారులు కానాను దేశమునకు అతని శవమును తీసుకుని పోయి మక్బేలా పొలమందున్న గుహలో పాతిపెట్టిరి. దానిని ఆ పొలమును అబ్రహాము తనకు శ్మశానం కొరకు స్వాస్థ్యముగా నుండి నిమిత్తము మమ్రే ఎదుట హిత్తీయుడైన ఎఫ్రోన్ వద్దకు కొనెను. చూడండి, ఇక్కడ తన పితరుల యొద్దకు తన తండ్రిని తీసుకుని వెళ్ళి ఆ స్థలములో, అబ్రహాము కొన్న స్థలములో మరి యాకోబును కూడా పాతి పెట్టినట్లుగా మనము వాక్య భాగములో చూస్తూ ఉన్నాం. యాకోబును పాతిపెట్టి మరి ఆ స్థలాన్ని అబ్రహాం ఎవరి దగ్గర కొన్నారో కూడా మరి అది కూడా ఇక్కడ వ్రాయబడటం చూడవచ్చు. అపోస్తల కార్యములు 7:16లో షెకెములోని హామోరు కుమారుల యొద్ద అబ్రహాము ఎల ఇచ్చుకొని సమాధిలో ఉంచబడిరి. చూడండి, ఈ యొక్క యాకోబు యొక్క మృతదేహాన్ని అక్కడ సమాధి చేసినట్లుగా వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం. 14, 15 వచనాల్లో యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తర్వాత అతడును అతని సహోదరులను అతని తండ్రిని పాతిపెట్ట వెళ్ళిన వారందరూ తిరిగి ఐగుప్తునకు వచ్చిరి. 15వ వచనం, యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి ఒకవేళ యోసేపు మనయందు పగబట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని, చూడండి 16వ వచనములో యోసేపునికి ఇలాగు వర్తమానం పంపిరి. ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తర్వాత అతని సహోదరులు మరి అక్కడి నుంచి తిరిగి ఐగుప్తుకి తిరిగి బయలుదేరినట్లుగా మనం చూడవచ్చు. అయితే యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూసిన తర్వాత యోసేపు ఒకవేళ మాయందు పగబట్టి ఉంటారేమో అని, ఒకవేళ మేము చేసిన దానికి మరి కీడు చేస్తారేమో అని వారు ఆలోచించుకుంటూ ఉన్నట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. ఈ వార్త మనం యోసేపునకు వారు పంపించినట్లుగా కూడా చూస్తున్నాం. యోసేపు వారి పట్ల ఎంత ఆధారం చూపించినప్పటికీ వారి మనసులు దోషభరితంగా ఉండి వారు భయపడేలా చేసినని ఈ వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఈ విధంగా యాకోబు వారిని చెప్పమన్న సంగతి ఎక్కడా వ్రాసి ఉన్నట్లుగా వ్రాయబడలేదు. కానీ ఒకవేళ యాకోబు నిజంగానే వారికల్లా చెప్పి ఉండవచ్చు అని కొంతమంది వ్యాఖ్యానకర్తలు వ్యాఖ్యానించటం మనం చూడవచ్చు. 17వ వచనములో, నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించిందేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరు గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవునికి దాసుల అపరాధము క్షమించమని వారు యోసేపుతో ఇలాగు మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. చూడండి, అన్నలు సహోదరులు ఎంతో భయము చేత మరి వారికి యోసేపు ఏదైనా కీడు చేస్తాడేమో అని తలంచి యోసేపుకు విన్నవించుకుంటున్నట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించమని వారు యోసేపుతో మాట్లాడుతుండగా యోసేపు ఏడ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆదికాండము 45:14వ వచనంలో చూస్తే అక్కడ యోసేపు ఎట్లా ఏడ్చినాడో అదే విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ మరి తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను, బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను అని రాయబడినట్లుగా ఇక్కడ యోసేపు మరలా తన సహోదరులు అపనమ్మకత్వాన్ని బట్టి ఏడుస్తున్నట్లుగా ఇక్కడ మనము చూడవచ్చు. తనపై వారికి నమ్మకం లేదని తెలిసి యోసేపుకు దుఃఖం కలిగినట్లుగా వాక్య భాగంలో మనము చూస్తున్నాం. నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి కలిగే విచారం ఎలాంటి ప్రభువైన యేసుక్రీస్తు వారికి విచారం కలిగించిందో అలాంటి యొక్క విచారము దుఃఖము ఇక్కడ యోసేపుకు కలుగుతున్నట్లుగా మనం చూడవచ్చు. 18వ వచనములో, మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, చూడండి ఇక్కడ సహోదరులు యోసేపు యొద్దకు వెళ్ళి సాగిలపడినట్లుగా యోసేపు ఎదుటకు వెళ్ళి సాగిలపడి నీకు దాసులమని చెప్తున్నట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. 19వ వచనంలో, యోసేపు భయపడుకుడి, నేను దేవుని స్థానమందు ఉన్నానా. చూడండి, దేవుడొక్కడే మనుషులకు తీర్పు తీర్చువాడని ఇక్కడ యోసేపు చెప్తున్నట్లుగా మనం చూడవచ్చు. పగ తీర్చుకోవటం అవసరమైతే అలా తీర్చుకునేవాడిగా ఆయనే ఉండవచ్చును, కానీ ఆయన అలాంటి పరిస్థితిలో లేడు. ఎందుకంటే దేవుడొక్కడే మనుషులకు
తీర్పు తీర్చేవాడిగా ఉన్నాడని యోసేపు ఒప్పుకుంటూ ఉన్నాడు. అంతేకాకుండా తను తన సహోదరులకు ధైర్యం చెప్తూ ఉన్నాడు. భయపడకండి అంటున్నాడు. నేను దేవుని స్థానంలో లేనని చెబుతూ ఉన్నాడు. 20వ వచనంలో, మీరు నా కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించును. తన అన్నలను వారి ఓదారుస్తూ అన్నలతో మాట్లాడుతూ వారిని ఆదరించే మాటలు మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు. మీరు ఒకప్పుడు చేసిన కీడు ఈ నేటి దినాన్ని అది మేలు కొరకే అని చెబుతూ బహుజన సమూహాన్ని బహు ప్రజలను బ్రతికించినట్లుగా మీరు చేసినది మేలుకే దేవుడు ఉద్దేశించాడని చెప్తున్నట్లుగా చూడవచ్చు. ఈ ఒక్క వచనంలో దేవునిపై యోసేపు దృఢమైన నమ్మకము, ఆధ్యాత్మిక సత్యాలను గురించి అతని గ్రహింపు, దేవుని సంకల్పం గురించిన అతని సంపూర్ణమైన అంగీకారము ఇక్కడ మనకి కనబడుతున్నాయి. కాబట్టి మానవ చరిత్ర అంతటిలోనూ లోకానికి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు రాజుల రాజుగా ప్రభువుల ప్రభువుగా రావటము, ఆయన మానవాళ్ళందరి కొరకు ఆయన రక్షణ సిద్ధపరచటము మనము వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. యోసేపు కూడా ప్రజలందరి యొక్క మరి రక్షణ వారందరిని బ్రతికించటానికి దేవుడు ఈ విధంగా చేశాడని తన అన్నలను ఉద్దేశించి మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. 21వ వచనంలో, కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. చూడండి, యోసేపు యేసు ప్రభు మనసు లాంటి మనసు కలిగిన వాడిగా ఇక్కడ మనకు కనబడుతున్నాడు. కాబట్టి ఆయన మాట్లాడుతూ, మీరు భయపడకండి, మిమ్మును మీ పిల్లల్ని నేను పోషిస్తానని వారితో ఆదరణగా మాట్లాడి వారిని ఓదార్చే మాటలు మాట్లాడినట్లుగా ఇక్కడ మనము వాక్య భాగంలో చూస్తున్నాం. యోసేపు దయగల మాటలు మాట్లాడేవాడిగా కనబడుతున్నాడు. యోసేపు జీవితంలో జరిగిన కొన్ని సంగతులకు, ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలకు చాలా దగ్గర పోలికలు ఉన్నట్లుగా మనము వాక్య భాగంలో చూస్తాం. వీరి తండ్రులు ప్రత్యేకంగా ప్రేమించినట్లుగా, వీరిద్దరిని వారి సొంత ప్రజలే ద్వేషించినట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనము చూస్తూ ఉన్నాం. 22, 23, 24 వచనాల్లో చూస్తే, యోసేపు అతని తండ్రి కుటుంబ వారును ఐగుప్తులో నివసించిరి. యోసేపు 110 సంవత్సరములు బ్రతికెను. యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరము పిల్లలను చూచెను. మరియు మనిషి కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోచున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పాను. చూడండి, యోసేపు మరి తన యొక్క మరి చిన్న కుమారుడైన ఎఫ్రాయిము యొక్క 3వ తరము పిల్లలను చూసినట్లుగా ఇక్కడ చూస్తున్నాం. అలాగే మనిషి కుమారుడైన మాకీరు అనగా మనవడిగా ఇక్కడ మనం చూడవచ్చు. మనవని కుమారులు పుట్టే వరకు ఆ మనవని కుమారులను తీసుకుని వచ్చి యోసేపు ఒడిలో ఉంచినట్లుగా మనం చూస్తున్నాం. ఆ తరువాత తన సహోదరులను చూచి యోసేపు, నేను చనిపోచున్నాను, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని మరి ఈ దేశము నుండి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన దేశానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తారని చెప్తున్నట్లుగా ఇక్కడ వాక్య భాగంలో మనం చూడవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:22లో చూస్తే, యోసేపు తనకు అవసాన కాలం సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలీయుల కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను. ఈ విషయాన్ని మనం చూసినట్లయితే జరగబోయే దానిని యోసేపు చూసినట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకంతేకాకుండా ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించుకున్నవాడిగా కూడా ఇక్కడ కనబడుతున్నాడు. 25వ వచనంలో, మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించుకొనెను. 26వ వచనం, యోసేపు 110 సంవత్సరముల వాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో
ఉంచిరి. యోసేపు తన అవసాన కాలమును గురించి తన సహోదరులకు చెప్పి, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరి తన పితరుల యొద్దకు మరి ఖచ్చితంగా పితరులకి వాగ్దానం చేసిన దేశంలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. అప్పుడు మీరు మీతో పాటు నా యొక్క ఈ యొక్క మరి శవమును తీసుకుని వెళ్ళి, ఎముకలను తీసుకుని వెళ్ళి అక్కడ మరి ఇవి సమాధి చేయమని చెప్పినట్లుగా ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించుకున్నట్లుగా ఇక్కడ యోసేపు కనబడుతూ ఉన్నాడు. 110 ఏళ్ళు మరి అతడు జీవించి చనిపోయిన తర్వాత ఈ ఆదికాండం పుస్తకం అంతట్లో కూడా, ఈ గ్రంథం అంతట్లో కూడా మనుషులందరి ఆయుర్దానం తగ్గుతూ వస్తున్నట్లుగా మనం గమనించగలం. మొట్టమొదట చూస్తే 900 పైన బ్రతికారు. మరి ఆదికాండం చివరికి వచ్చేటప్పటికి ఈ యొక్క యోసేపు 110 సంవత్సరాలు కిందకి దిగిపోయినట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తున్నాం. అలాగ వయస్సు తగ్గిపోయి వారు తగ్గిపోవటం అనేది ఈ యొక్క ఆదికాండంలో చూస్తున్న తర్వాత కాలంలో ఇది ఇంకా తగ్గిపోయినట్లుగా కీర్తనల గ్రంథంలో మనము ఈ విషయాన్ని చూడవచ్చు. మరి అక్కడ మనం చూస్తే కీర్తనల గ్రంథం 90వ కీర్తన 10వ వచనంలో 10వ చరణంలో మనం చూస్తే, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదము. అక్కడ రాయబడినట్లుగా కీర్తనాకారుడు రాసినట్లుగా 70 సంవత్సరాల ఆయుష్, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలని, ఇంకా ఈ యొక్క వయస్సు తగ్గిపోవటం తర్వాత కాలంలో ఈ యొక్క వయస్సు తగ్గిపోయినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఆదికాండం మొట్టమొదటి వచనములో భూమి ఆకాశములను సృజించటం అనేది మనం చూస్తున్నాము. చివరిగా ఈ యొక్క సమాధిని చూస్తున్నాము. అతని ఈ యొక్క యోసేపు శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచినట్లుగా, శవపేటికలో ఉంచినట్లుగా ఈ వాక్య భాగంలో మనము వాక్య భాగం ద్వారా చూస్తున్నాం. నిజంగా దేవుడు మరి ఈ యొక్క స్థితిని అన్నిటినీ కూడా యోసేపు యొక్క మనసును ప్రతి ఒక్కరికి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుడు ఎల్లప్పుడూ తమతో ఉంటాడని తెలుసుకొని తమ కష్టాలలో ఉన్నప్పుడు మరి దేవునిపై విశ్వసించాలని ఈ యొక్క యోసేపు ద్వారా మనము ఈ యొక్క గ్రంథంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి మనసు దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, మీ పాదమునకు వందనం, స్తోత్రం నాయన. యోసేపు ద్వారా మాతో మాట్లాడారు, మీకు వందనాలు మా తండ్రి. యోసేపు మనసు మాకు అనుగ్రహించండి. యోసేపులాగా మేము ఈ లోకములో జీవించడానికి మీ సహాయం అనుగ్రహించమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్.